జనరల్‌గా మగవాళ్ళలో ఉండే ముఖ్యమైన సెక్సువల్ సమస్యలు ఏమిటి అనంటే, అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు దాన్నే ఇంగ్లీష్‌లో. లేదా శీఘ్రస్ఖలనం దాన్నే ఇంగ్లీష్‌లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ రెండే చాలా ఎక్కువ మందిలో ఉండే సెక్సువల్ ప్రాబ్లమ్. అండ్ దీంతో పాటు కొంతమందిలో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అనంటే, అంగం సైజు అంటే పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటము, లేదా పెన్నిస్ బెండ్ ఇట్లా వంకరగా ఉండటము, లేకపోతే పైన ఫోర్ స్కిన్ బాగా టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకుండా సెక్స్ చేసేటప్పుడు ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల పెయిన్ వచ్చి దానివల్ల సెక్సువల్‌గా ఇబ్బంది పడటం ఇట్లాంటి సమస్యలుంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్‌ని ముందే గనక ఐడెంటిఫై చేసి, ఒకవేళ అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటే, ముందే ఐడెంటిఫై చేసి కరెక్ట్‌గా హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అంగానికి అంటే పెన్నిస్‌కి సంబంధించిన రక్తనాళాలు, నరాలు ఎలా ఉన్నాయి అనేది గనక చెక్ చేపించుకున్నట్లయితే, ఎటువంటి సెక్షువల్ సమస్యలనైనా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. ఒకవేళ అంగం సైజులో అంటే పెన్నిస్ సైజులో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, లేదా పెన్నిస్ గనక కర్వేచర్ బెండ్ అంటది. ఆ బెండ్ లాంటిది ఏదన్నా ఉన్నా, ఎర్లీగానే దాన్ని గనక ఒకసారి ఎగ్జామినేషన్ చేపించుకుంటే, ఆ ప్రాబ్లమ్ కూడా ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. అలా గాకుండా ఈ పైన ఉన్న స్కిన్ ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి ఫైమోసిస్ అంటారు. ఆ ఫైమోసిస్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే పెన్నిస్ కింద ఫ్రెన్‌లమ్ అనే బ్యాండ్ ఉంటది. ఆ బ్యాండ్‌లో గనక ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, అటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి రేపు మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బంది రాదు. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ డేస్‌లోనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చి, దానివల్ల గనక అపోహలు గనక వచ్చి భార్యాభర్తల మధ్య, ఆ కపుల్ మధ్య అపోహలు గాని, గొడవలు గాని అయితే దానిని ఆ గ్యాప్‌ని ఫిల్ చేయటం అనేది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటము అనేది సమస్య గాదు. ఆ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేపించుకుంటే రేపు ఫ్యూచర్‌లో మ్యారేజ్ అయిన తర్వాత ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు.